నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. పీపీపీకి జై కొట్టిన కేంద్రం, రాష్ట్రానికి సంచలన లేఖ. విష ప్రయోగంతో 600 కుక్కలు మృతి, 5 సర్పంచులపై కేసులు నమోదు. అమెరికాలో ఇండియన్స్ అరెస్ట్, అధికారులపై కోర్టుల ఆగ్రహం. పీపీపీ విధానం ఏపీలో కాకపుట్టిస్తోంది. వైసీపీ అధినేత జగన్ వార్నింగ్తో కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రాకపోవడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఈ అంశం. ఇలాంటి కీలక సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం లేఖ పంపింది. 27 పేజీల ఈ లేఖలో పీపీపీ విధానంపై కీలక నిర్ణయం తీసుకుంది. పీపీపీపై ముందుకు వెళ్లాలని సూచించడమే కాకుండా క్లియర్ కట్ ఆదేశాలు అందులో పొందుపరిచింది. ప్రజలకు వైద్య ఆరోగ్య సేవలను మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ విధానాన్ని అమలు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు పీపీపీ మోడల్ అమలుపై వివరాత్మక మార్గదర్శకాలతో కూడిన లేఖను కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి విజయ్ నెహ్రూ, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్కు ఈ నెల 12న పంపించారు. లేఖకు అనుబంధంగా వివిధ వైద్య సేవలను పీపీపీ ద్వారా గరిష్టంగా అందించేందుకు 27 పేజీల మార్గదర్శకాలు కూడా జత చేశారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పరిధిలో మానవత్వం మంటగలిపే ఘటన చోటు చేసుకుంది. 1000 కుక్కల బెడద ఉందన్న నెపంతో ఏకంగా 600 కుక్కలను విషప్రయోగం చేసి చంపడం స్థానికంగా పలు గ్రామాల్లో సంచలనం సృష్టిస్తోంది. దారుణానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై 5 గ్రామాల సర్పంచులపై మాచారెడ్డి పోలీసులు కేసు నమోదు చేశారు. మాచారెడ్డి మండల పరిధిలో భవానీపేట, ఫరీదిపేట, వాడి, పాల్వంచ, బండరామేశ్వరపల్లి గ్రామాల్లో గత కొన్ని రోజులుగా వీధి కుక్కల సంఖ్య పెరిగిందని, ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయనే విషయంలో స్థానిక సర్పంచుల దృష్టికి వచ్చింది. మరి ఈ క్రమంలోనే కుక్కలను నియంత్రించేందుకు శాస్త్రీయ పద్ధతులు పాటించాల్సింది పోయి ముక్కుమ్మడిగా విషం పెట్టి చంపాలని సర్పంచులు నిర్ణయించుకున్నట్టుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు ఇప్పటి వరకు 600 కుక్కలు ఈ విష ప్రయోగానికి బలై మృత్యువాత పడ్డాయి. అమెరికాలో నివసిస్తున్న భారతీయులను నిర్బంధించడాన్ని అక్కడి కోర్టులు తప్పుపట్టాయి. ప్రభుత్వ విధానాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని విమర్శించాయి. కాలిఫోర్నియా, మిష్గావ్, పెన్సిల్వేనియా కోర్టులు ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు భారతీయులను నిర్బంధించడాన్ని తప్పుపట్టాయి. చాలా కాలంగా అమెరికాలో ఉంటున్న వారిని కొత్తగా దేశంలోకి వచ్చే వారికి విధించిన నిబంధనలు అమలు చేయడం సరికాదని తేల్చాయి. బెయిల్ హీరింగ్స్ నిర్వహించకుండా వారిని నిర్బంధించడం ఏంటని ప్రశ్నించాయి. వారిని తక్షణమే విడుదల చేయాలని, లేదంటే బెయిల్ హియరింగ్కు ఏర్పాట్లు చేయాలని అధికారులు అక్కడి కోర్టులు ఆదేశించాయి. రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యుత్ సవరణ బిల్లు, ఇక వీబీజీ రామ్జీ గ్రామీణ ఉపాధి పథకం చట్టం, విత్తన చట్టం వంటి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాల కాపీలను భోగి మంటల్లో వేసి దహనం చేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. కేంద్ర విద్యుత్ సవరణ బిల్లును, కార్పొరేట్ కంపెనీల అనుకూల కేంద్ర విత్తన చట్టాన్ని రద్దు చేయాలని, వీబీజీ రామ్జీ గ్రామీణ ఉపాధి పథకం వద్దు, మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టమే ముద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్రావు, జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర మోడీ ప్రభుత్వం రైతులకు, ప్రజలకు వ్యతిరేకంగా కార్పొరేట్ కంపెనీలకు ఉపయోగపడే విధంగా అనేక చట్టాలు తీసుకువస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విత్తన చట్టం రైతులకు వ్యతిరేకంగా ఉందన్నారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి వీబీజీ రామ్జీ పేరుతో గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పథకంగా మార్చి చట్టం చేయడం దారుణమని విమర్శించారు. విద్యుత్ రంగాన్ని పూర్తిగా ప్రైవేటీకరించేందుకు కేంద్ర విద్యుత్ సవరణ బిల్లు తీసుకువచ్చిందని, రాష్ట్రాల హక్కులను హరించి వేస్తూ ప్రజలపై భారాలు మోపే విధంగా కేంద్ర విద్యుత్ బిల్లు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో రైతులు ఉచిత విద్యుత్ పథకాన్ని కోల్పోతారని చెప్పారు. రైతులకు, ప్రజలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం ప్రజా వ్యతిరేక చట్టాలు ఏవైతే తీసుకొస్తుందో ఆ చట్టాలు కాపీల్ని భోగి మంటల్లో దగ్ధం చేయాలనేది రైతు సంఘం భావించింది. అందులో భాగంగానే ఈరోజు పెంగిటిగూడెం గ్రామంలో భోగి మంటల్లో వ్యవసాయ కార్మిక సంఘానికి, వ్యవసాయ కార్మికులకి వ్యతిరేకమైన ఉపాధి హామీ కాపీల్ని, అట్లాగే రైతులకి, ప్రజానికానికి వ్యతిరేకమైన విద్యుత్ సవరణ చట్టాన్ని కాపీల్ని, అలాగే ఈరోజు ఇట్లాంటి దుర్మార్గమైన చట్టాలకు వ్యతిరేకంగా ఈరోజు ఈ కాపీల్ని భోగిమంటల్లో వేసి దగ్ధం చేయడం జరుగుతుంది.
జరగబోయే కాలంలో ఈ యొక్క చట్టాలని రద్దు చేసి ప్రజా ఉపయోగకరమైన చట్టాలు తీసుకురాకపోతే ప్రజా వ్యతిరేక చట్టాలను బిల్లుల కాపీలను వాళ్ళ భోగి మంటలు వేసి బంగిడిగూడి గ్రామంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా కేంద్ర మోడీ ప్రభుత్వం ఇటీవల మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా రద్దు చేసి విబీజీ రామ్జీ అనే పేరుతోటి ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. అంటే ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడం ద్వారా పథకాన్ని తీసుకురావడం ద్వారా కూలీలకు మేలు జరగకపోగా రైతాంగానికి మేలు జరగకపోగా మరింత నష్టం జరిగే పరిస్థితి ఉన్నది. ఈ పథకం కనుక అమలైతే కనుక భవిష్యత్తులో ఇప్పటివరకు రాష్ట్రాలు వాటా ఈ ఉపాధి హామీకి సంబంధించి 10% ఉండేది, అట్లాంటిది 40% రాష్ట్రాలు వాటా పెంచారు. మరి రాష్ట్రాల మీద ఆర్థిక భారం వేస్తే రేపొద్దున ఉపాధి కూలీలకి పని కల్పించే పరిస్థితి ఉండదు. అలాగే రైతాంగానికి ఉపయోగపడే విధంగా వ్యవసాయ పనులకి ఉపాధి హామీ పథకం వర్తించదు, సిమెంట్ రోడ్ ఇట్లాంటి వేయడానికి కూడా అవకాశం ఉండదు. కాబట్టి ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే పద్ధతుల్లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. పథకాన్ని చట్టంగా మార్చే చట్టం చేస్తూ వాళ్ళు పార్లమెంట్లో ఆమోదించారు. మేము తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. దీంతోపాటు విత్తన చట్టం కార్పొరేట్ విత్తన కంపెనీలు ఉపయోగపడే విధంగా విత్తన చట్టాన్ని తీసుకొచ్చారు. దీనివల్ల భవిష్యత్తులో ఇప్పటికే రైతులు మొక్కజొన్న కానీ ఇతర పంటలు సాగు చేసిన విత్తన రైతులు వాళ్ళ కంపెనీల మోసాలకు గురై నష్టపోతూ ఉన్నారు. భవిష్యత్తులో పరిహారం కూడా వచ్చే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి రైతులకు ఉపయోగపడే విధంగా విత్తన చట్టం తీసుకురావాలి, కార్పొరేట్ కంపెనీలకు ఉపయోగపడే చట్టం కాదని చెప్పేసి కోరుతా ఉన్నాం. దీంతోపాటు కేంద్ర విద్యుత్ సవరణ బిల్లు తీసుకొచ్చారు. అంటే ఈ విద్యుత్ సవరణ బిల్లు కనుక చట్టం అయితే రేపొద్దున మొత్తం విద్యుత్ అంతా కూడా ప్రైవేట్ పరం అవుతుంది. రేపొద్దున విద్యుత్ ఛార్జీలు పెరుగుతాయి, ఉచిత విద్యుత్ ఉండదు, వ్యవసాయానికి కూడా ఉచిత విద్యుత్ కోల్పోయే పరిస్థితి రైతాంగానికి వస్తుంది. మార్కాపురం జిల్లా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు పట్టణంలోని నాయుడు బజార్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలికలు ప్రదర్శించిన కోలాటం, నృత్య రూపకం అందరినీ విశేషంగా ఆకర్షించింది. అనంతరం మహిళలకు ముగ్గుల పోటీలు, టగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ చైర్, లెమన్ స్పూన్ తదితర ఆటల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం మహిళలకు ప్రత్యేక బహుమతులు అందించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ తెలుగువారి గొప్ప పండుగ సంక్రాంతి అని, ఎప్పుడూ మహిళలు తమ కుటుంబం కోసం ఎల్లప్పుడూ కష్టపడుతుంటారని, వారి కోసం కొంత రిలీఫ్ ఈ ఆటలు ఇస్తాయని భావించి వారికి ప్రత్యేక ఆటలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి వందలాదిగా ప్రజలు, మహిళలు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. అనవసరమైన డిస్టర్బెన్స్ చేసి అనవసరమైన సమయాన్ని వేస్ట్ చేస్తారు. అలాంటి మాటలు మనం నమ్మద్దు. దయచేసి ఎవరు ఏంటనేది గమనించి మనం కూడా ముందుకు నడవాలి. అంతేకాదు ఈ చక్కటి వాతావరణం చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో. మన ఈ బజార్లో అందరూ మహిళలందరూ ముగ్గురేస్తూ ఈ సంక్రాంతి సంబరాలు ఇంకా. ఆల్వాల్లోని ట్రూ వ్యాలీ పాతకార్ల షోరూంలో అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుద్ఘాతం మూలంగా ఒక్కసారిగా పొగలు చెలరేగి మంటలు వ్యాపించాయి. ఈ అగ్ని ప్రమాద ఘటనలో ట్రూ వ్యాలీ కార్యాలయంలో ఉన్న కార్ల ధృవపత్రాలు, సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో ఒక కారు కూడా పాక్షికంగా కాలిపోయినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు. ఈ ఘటనలో కొంతమేర ఆస్తి నష్టం జరిగిగా ప్రాణనష్టం వాటిల్లకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విద్యుద్ఘాతం మూలంగానే ఈ అగ్ని ప్రమాదం సంభవించింది అని పెద్ద ఎత్తున పొగలు కమ్ముకోవడంతో ప్రధాన రహదారిపై వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అరే ఏం చేస్తున్నా నా ఫైర్ దిగాలి. డ్రోన్ కెమెరాల సహాయంతో కోడి పందాల స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ ఆదేశాల మేరకు కోడి పందాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ డ్రోన్ల సహాయంతో కోడి పందాలు జరుగుతున్న స్థావరాలను గుర్తించడంలో ఖమ్మం జిల్లా పోలీసులు నిమగ్నమయ్యారు.
సత్తుపల్లి సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్ల నిఘా బృందాలు దాడులు నిర్వహించి కోడిపందాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా సంక్రాంతి సమయంలో నిషేధిత జూద కార్యకలాపాలను అరికట్టడానికి నిఘా పెంచి నిందితులను పట్టుకోవడానికి డ్రోన్ కెమెరాలను ఉపయోగించి కోడిపందాలను పర్యవేక్షిస్తున్నారు. పోలీసులు డ్రోన్ కెమెరాలను ఎగురవేసి కోడిపందాలు జరుగుతున్న ప్రాంతాలను, జన సమూహాలను, పందాల రాయిలను గుర్తించడం సులభతరం అవుతోందని సత్తుపల్లి ఇన్స్పెక్టర్ శ్రీహరి తెలిపారు. చట్టాన్ని అమలు చేయడం, కోడిపందాలు, పేకట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టడం, శాంతి భద్రతలను కాపాడడం పోలీసుల లక్ష్యంగా డ్రోన్ల ద్వారా సమాచారం సేకరించి దాడులు నిర్వహిస్తున్నామని తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పోలీసు వ్యవస్థ పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలపై ప్రత్యక్ష అవగాహన పొందే ఉద్దేశంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ గౌడ్ ఇక ఐపీఎస్ కాటారం సబ్ డివిజన్లోని పలిమెల పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ప్రాంగణం, పరిసరాల శుభ్రత, సిబ్బంది విధి నిర్వహణ విధానం తదితర అంశాలను జిల్లా ఎస్పీ సమగ్రంగా పరిశీలించారు. ప్రజలు పోలీస్ స్టేషన్కు వచ్చినప్పుడు స్నేహపూర్వక వాతావరణం కల్పించడంతో పాటు త్వరిత న్యాయం, పారదర్శక సేవలు అందేలా ప్రతి పోలీసు సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజల విశ్వాసాన్ని పెంపొందించే విధంగా విధులు నిర్వహించడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ గౌడ్ తెలిపారు. ఆల్వాల్లో 135 డివిజన్లోని యాదమ్మ నగర్లోని గద్దర్ కాలనీలో సంక్రాంతి పండుగ సందర్భంగా రంగోలీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 200 మంది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి బీజేపీ అర్బన్ కార్యదర్శి చింతల మాణిక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు గోగూరి శ్రీధర్ రెడ్డి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మురళీకృష్ణ, మైపాల్ రెడ్డి, సూర్య గద్దర్ కాలనీలోని దాదాపు 300 మంది సభ్యులు పాల్గొన్నారు. సంక్రాంతి శుభాకాంక్షలతో మీ ముగ్గుల పోటీని ఏదైతే సందర్శించమని చెప్పారో నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రతి ఇంటి ముంగట ఒక ముగ్గు అనేది వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళ ఆలోచన ప్రకారంగా ముగ్గు వేయడం చాలా మంచి సూచకం. ఇది కంటిన్యూ కావాలి. ఎందుకంటే ప్రతిదీ మనం మర్చిపోతూ ఉన్నాం, కానీ ఇది పిల్లలకు నేర్పించాల్సిన సందర్భం ఉంది అని చెప్పి నాకు స్వామి కానీ బాబు కానీ చెప్పినప్పుడు ఖచ్చితంగా పెట్టుర్రి, పోటీ ఉంటుంది అన్న, ఇట్లా ప్రైజులు అంటే దాని బదులు నేను కూడా ఇట్లా చెప్పాను, వాళ్ళు కూడా చెప్పారు చీరలు ఇస్తే బాగుంటుంది అన్న, అంటే ఖచ్చితంగా ఇద్దాము, దానికి తగ్గట్టే చేద్దాము. ఎందుకంటే పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అందరికీ ఏదో ఒకటి ఉంటే వాళ్ళు గుర్తించుకుంటారన్న మాట చెప్పారు కాబట్టి దాని ప్రకారమే చేద్దామని చెప్పి ముందుగా ఇవన్నీ చేసినాము. ఇవన్నీ మీకు వస్తున్నాయని కాదు, మీరు ఇవి పాటిస్తే పిల్లలకు నేర్పించాలన్న సందర్భమే మా ఆలోచన. ఇప్పుడు వేరే వాళ్ళు కొంతమంది అంటున్నట్టు ఎలక్షన్ ఉన్నాయి, దీనికి వేరే అయితే ఇదేం లేవమ్మా, మీ మంచి గురించే అందరూ కొన్ని సమస్యలు చెప్పారు. నేను ఎట్లయినా సందర్శించిన కదా, ముగ్గుల పోటీలకు కూడా ఏదైనా బహుమతి పెడితే నేను ఖచ్చితంగా ఈటల రాజేందర్ గారిని తీసుకొద్దాం అనుకున్నా. యాక్చువల్గా ఇవాళ నిన్న కూడా చెప్పినా కానీ ఆయన వేరే ముఖ్య పనులు ఉన్నాయి కాబట్టి ఆయన రాలేకపోయాడు. దానికి చింతిస్తున్నాను. ఎందుకంటే నేను మధ్యాహ్నం 2:30 దాకా కూడా ఆయన దగ్గరనే ఉన్నాను. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు అన్న దగ్గరనే ఉన్నాను కూడా చెప్పినాను. పొద్దుటి నుంచి కూడా ఆయన రాలేకపోయినా నేను ఆయన తరఫున వచ్చి కూడా నిన్న కూడా ఆయన అన్న మాటను కూడా చెప్తాను. అన్నకి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏది డైరీ ఫామ్ గోడ ఒకటి కావాలి, అక్కడి నుంచి వచ్చే వాటర్ది, కొన్ని కరెంటు సమస్య ఉన్నది, కొన్ని ఈ లోపల ఇంటర్నల్ రోడ్స్ది చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ లిస్టు మొత్తం ఎందుకంటే ఈ సైడ్ వాల్ మాత్రం వేరే ఎవరు చేయలేరు. ఏది డైరీ ఫామ్తో సెంట్రల్ గవర్నమెంట్ అది. ఈటల రాజేందర్ అనే ఎంపీ గారే ఇప్పుడు నిన్న కూడా మీరు చాలా మంది వచ్చారు. ఆడ రైల్వే అండర్ పాసింగ్ కూడా ఎవరు తెచ్చిరు అంటే మన అన్న తెస్తేనే అయింది. ఎందుకంటే అవి వేరే విషయాలు వేరే వాళ్ళు తీసుకొచ్చినా కానీ కూడా అది పేపర్ వర్క్ అవుతుంది, కానీ తెచ్చేమే అంటే మ్యాటర్ మాత్రము ఈటల రాజేందర్ అన్న వేరే వాళ్ళు చేసినా కానీ ఇంకా 2 సంవత్సరాలు పడుతుండే అన్న. కాబట్టి సెంట్రల్ మినిస్టర్స్తో కానీ రైల్వే మినిస్టర్తో కానీ తెప్పించింది కాబట్టి వచ్చినాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పీపీపీకి జై కొట్టిన కేంద్రం, రాష్ట్రానికి సంచలన లేఖ. విష ప్రయోగంతో 600 కుక్కలు మృతి, 5 సర్పంచులపై కేసులు నమోదు. అమెరికాలో ఇండియన్స్ అరెస్ట్, అధికారులపై కోర్టుల ఆగ్రహం. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 TV న్యూస్.